గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజైతే మా మమ్మీ ఏందో ఒక కొత్త రెసిపీ అయితే తీసుకొని వచ్చింది. ఆ రెసిపీ అయితే నేను ఎప్పుడు వినలేదు, తినను కూడా తినలేదు. ఏంటి మమ్మీ అది? చింత చిగురు పచ్చడి. చింత చిగురు పచ్చడి కూడా చేస్తారని నాకైతే ఈ రోజే తెలిసింది. మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను మామూలుగా చింత చిగురు, చేపలు అవి తినున్నాను, కానీ చింత చిగురు పచ్చడి అయితే ఫస్ట్ టైం తిన్నాము. మా మమ్మీ కూడా ఎప్పుడు ఇంట్లో అయితే చేయలేదు, కానీ ఈ రోజు ఎందుకో చేస్తుంది. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఊరి నుంచి తెప్పించారు. చింత చిగురు ఊరి నుంచి వస్తుంది, ఎత్తుకొచ్చారు. అందుకని సరే మీరు వీడియో తీస్తున్నారు కదా అని ఇది చూపిద్దామని చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎట్లా చేస్తుందా. ఇప్పుడైతే మన ఈ చింత చిగురు పచ్చడికి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం రండి. చింత చిగురు, 1 కప్పు పల్లీలు తీసుకున్నాము, 2 టమోటాలు అయితే తీసుకున్నాము. కానీ టమోటాలు ఆప్షనల్, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా తిరగమాతకొచ్చి తిరగమాత గింజలు, కరివేపాకు, నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ధనియాలు 1 స్పూను, 1/2 స్పూన్ వచ్చి జీలకర్ర, కొన్ని మెంతులు, అంతే. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్, పచ్చిమిరపకాయలు ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన పైన ఎగరకుండా ఉంటాయి, నీట్గా లోపల కూడా ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. వేగిన తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర 3 వేసుకొని కొంచెం వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే వేసేస్తాం ఆ చిగురు కూడా. ఇందులో ఇవి తీసి పక్కన పెట్టి తర్వాత చింత చిగురు వేస్తాం సపరేట్. టమాటాలు వేసేస్తాం. ఇందులో టమాటా ముక్కలు వేసేస్తాం. టమాటా ముక్కలు ఆప్షనల్. మామూలుగా నేను 2 వేస్తున్నా, బాగుంటుందని, పులుపు అది సరిపోతుంది, టేస్ట్ బాగుంటుందని. టమోటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే మనం వీటిని సపరేట్గా తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అదే కడాయి పెట్టుకొని అందులో పల్లీలు అయితే వేయించుకుందాము. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో 3 స్పూన్లు ఆయిల్ తీసుకొని చింత చిగురుని అయితే వాడ్చుకుందాము. కలిపేసుకున్నాక అంతా ఒకసారి అయితే కలిపేసుకొని మనం దానిపైన అయితే మూత అయితే పెట్టేసుకున్నాం. ఆల్మోస్ట్ చింత చిగురు కూడా అయితే వాడిపోయింది. పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చింత చిగురు వాడుతుంటే మాత్రం స్మెల్ అయితే భలే ఉంది. అయిపోయినట్టుంది, ఇంకెళ్దామా? అయిపోయింది కదా, రోట్లో వేసి దంచుకున్నాం ఈరోజు ఒకటి పచ్చడి అయితే. ఇప్పుడు పచ్చడి దంచుతుంది, స్టార్ట్ చేయమమ్మీ. రోట్లో వేసి దంచితే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. మెదిగింది కదా, ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. ఈ విధంగా పల్లీలు కూడా వేసుకొని దంచుకున్న తర్వాత అయితే ఇప్పుడు చింత చిగురు అయితే వాడ్చి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా తిరగమాత పెట్టుకొని ఇప్పుడు ఆ తిరగమాతను అయితే మనం పచ్చళ్ళు అయితే వేసుకున్నాము. మా మమ్మీ అయితే చింత చిగురు రోటి పచ్చడి అయితే చేసింది. చింత చిగురు తెచ్చాము. ఇప్పుడైతే మనం దీన్ని తిందాం.
చాలా బాగుంది మా మమ్మీ చెప్పినట్టుగానే. అయితే నేను తినడం అయితే ఫస్ట్ టైము, కానీ బాగుంది. మన చింతకాయ తొక్కు పచ్చడి తింటాం కదా, అట్లానే ఉంది టేస్ట్, కొంచెం ఇంచుమించు సుందరగా. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.